హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి విషయం, మనం ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు స్మరించుకుంటూ ఉన్నాం కదా దత్తాత్రేయ స్వామి గురించి. భావితరాలకు కూడా యూట్యూబ్లో అలానే ఉంటాయని, వారికి ఎటువంటి సందేహాలు వచ్చినా ఈ వీడియోల ద్వారా వారి సందేహ నివృత్తి చేసుకోవచ్చని దత్తాత్రేయ స్వామి సాంప్రదాయ విస్తృతమైనటువంటి తత్వాన్ని విస్తృతపరిచేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం స్మరించుకోబోయేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం, నారాయణ స్వామి మహారాజు గారు. మనకి నృసింహవాడిలో వీరుంటారని తెలుసు కదా. పరమేశ్వరుడిని సగుణ రూపంలో కూడా ఉపాసన చేయటం ద్వారా ఈ కాలంలో కూడా భగవంతుని కృపతో ఉపాసకుడు బ్రహ్మ సాక్షాత్కారం పొంది జీవన్ముక్తుడవుతాడు అంటూ తెలియజేయడానికి వాసుదేవానంద సరస్వతి స్వామి గారే స్వయంగా రాస్తూ ఈ వివరాలు తన యువశిక్ష అనేటువంటి గ్రంథంలో చివరిలో వీరు శ్రీ నారాయణ స్వామి మహారాజు గారి యొక్క జీవిత చరిత్రని కూడా లిఖించారనమాట. అంత అద్భుతమైనటువంటి నారాయణ స్వామి మహారాజు గారి పుణ్యతిథికి జయంతికి వారు తప్పకుండా నృసింహవాడి వస్తూ ఉండేవారు. అలాగే వారి అనుగ్రహంతోనే శ్రీ గులాళి మహారాజు గారు కూడా జన్మించారని అంటారు. నారాయణ స్వామి మహారాజు గారంటే వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి చాలా ఇష్టం. అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారు అయినటువంటి శ్రీగుడికి కూడా చాలా ఇష్టం అన్నమాట. వీరు అసలు పేరు నారాయణ జోషి. పూర్వాశ్రమంలో విసాపూర్ అనేటువంటి గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే వేద విద్యలు అభ్యసించినప్పటికీ ఒకసారి వారు సరదాగా పాల్గొన్నటువంటి వేద పండిత సభలో వీరు జయించటంతో వీరికి అదొక వ్యసనంలాగా మారి నిరంతరం పండిత సభలకు వెళ్ళటము, అక్కడ శాస్త్రాల్లో పోటీలు పట్టము, అక్కడ అలా చేస్తూ ఒకసారి పూనాలో వారు ఓడిపోవటం జరిగిందనమాట. అంటే తను ఇంకా విద్యాభ్యాసం చేయాలేమో అనుకొని కాశీ వెళ్ళిపోయారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ సద్గురువు వారికి అనేక విద్యలు నేర్పించి తిరిగి వచ్చేటప్పుడు వారి చేతిలో లీలా సంబర శివలింగాన్ని వారికి ప్రసాదంగా ఇచ్చి, ఇంకెప్పుడు శాస్త్రవాదాలకు వెళ్ళవద్దు, నీ దగ్గర భగవంతుడి మీద భావనని పెంచుకోవడానికే తప్ప నువ్వు జ్ఞానం నేర్చుకునేది అందరి మనసు బాధపెట్టడానికి కాదు అన్న విషయం వారి గురువు గారికి చెప్పడంతో వీరికి ఆ మాటలు చాలా బాగా నచ్చి అప్పటి నుంచి ఎవరితోనూ శాస్త్రవాదం చెయ్యను అంటూ గురుదక్షిణగా వారికి నమస్కరించుకొని వారి ఆజ్ఞపై తిరిగి తన గ్రామానికి వచ్చి కుమారుణ్ణి పూనాలో వేద విద్యకి పంపించేసి తన చిన్న కుమార్తెలైనటువంటి 2 పిల్లల్ని తీసుకొని కోల్హాపూర్ వచ్చి అమ్మవారు ఉపాసన చేయడంతో అమ్మవారు స్పష్టంగా నా ఉపాసన కాదు, నువ్వు దత్తాత్రేయ స్వామి ఉపాసన చేయి, నృసింహవాడి వెళ్ళి అని తెలియజేయడంతో నృసింహవాడి వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి ఉపాసన చేసుకుంటూ ఉన్నారనమాట. వారు నిరంతరం సాధనలో ధ్యాన స్థితిలో సమాధి స్థితిలోకి జారిపోతూ ఉండగా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి నారాయణ స్వామి రూపంలో వచ్చి 2 పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉండేవారనమాట. తెల్లవారేదాకా శ్రీ దత్తాత్రేయ స్వామి నిరంతరం కూర్చుంటూ ఉండటంతో వారికి మనస్సు తన సద్గురువుని ఇంత బాధపెడుతున్నానే అంటూ వారికి మనస్సు చివుక్కుమని ఆ రోజుల్లో వారిద్దరికి కూడా వివాహం చేసి దత్తాత్రేయ స్వామి ఆజ్ఞపై తర్వాత ఏం చేయాలని ఎదురు చూస్తుండగా దత్తాత్రేయ స్వామి స్వయంగా సాక్షాత్కారం ఇచ్చి నేనే నీకు సన్యాసి దీక్ష ఇస్తాను అని తెలియచేయడంతో వారికి, అలాగే ఒకరోజు వారి స్నానానికి నృసింహవాడిలో కృష్ణానదిలో దిగుతూ ఉండగా కాలు జారి పడిపోయి అక్కడ దివ్యమైనటువంటి మఠంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారే స్వయంగా వీరికి సన్యాస దీక్ష ఇచ్చారన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి అదృష్టవంతులు వీరు నృసింహ సరస్వతి స్వామి స్వయంగా వీరి చెవిలో ప్రణవోత్సరణతో శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష విధులు నిర్వహించబడి దండం కూడా వారే ఇచ్చి శ్రీ నారాయణ సరస్వతి అనేటువంటి పేరు కూడా వారే వీరికి ఇచ్చారనమాట. దాంతో వీరు అకస్మాత్తుగా సన్యాస వేషంలో కనపడేటప్పటికి వారిని మందిరంలోకి రానికపోయేటప్పటికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అక్కడ పూజారుల కల్లో దర్శనమిచ్చి నేనే ఇచ్చాను అని తెలియచేయటంతో వారు చాలా ఆశ్చర్యపోయి అప్పటి నుంచి వీరిని గురువుగా స్మరించుకొని దత్తాత్రేయ స్వామికి ఏదైనా విన్నవించుకోవాలంటే వీరికి చెప్పడం ద్వారా వీరు దత్తాత్రేయ స్వామికి చెప్పి దత్తాత్రేయ స్వామి యొక్క ఆజ్ఞని పూజారులకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట.
వీరు అద్భుతమైనటువంటి లీల ఏంటంటే, కురుందువాడిలో చివట అనేటువంటి ఒక భక్తుడికి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు చాలా ఉండేవి. స్వామివారిని దీనంతో ప్రార్థించడంతో స్వామివారు, రేపు ఉదయం నువ్వు సాంబా దేవాలయం వెనక ఉన్నదానికి ఏది దొరికితే అది భగవత్ ప్రసాదంగా తీసుకో అని తెలియజేయడంతో, మీరు పక్క రోజు సాంబా దేవాలయం వెనక వెళ్ళినప్పుడు ఆభరణాలతో కూడినటువంటి ఒక పెట్టె కనిపించడంతో అది వెళ్ళి అతను ధనవంతుడయ్యాడనమాట. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేసినటువంటి నారాయణ స్వామి మహారాజు గారు కాశీ నుంచి వారు తెచ్చినటువంటి లీలా విశ్వంబర లింగాన్ని మొదట కోల్హాపూర్ మఠంలో ప్రతిష్ఠించినప్పటికీ తర్వాత ఆ లింగాన్ని నృసింహవాడిలోని దత్తస్థానానికి సమర్పించగా ఇప్పుడు దత్తాత్రేయ స్థానంలో లీలా విశ్వంబర శివలింగం ఉంది. దత్తాత్రేయ సాంప్రదాయం ఏంటంటే, వాసుదేవానంద సరస్వతి స్వామి గారు, శ్రీ చిదంబర దీక్షిత్ స్వామి గారు, మీరా సాహెబ్ గారు, గులావళి మహారాజు గారు ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి చెందినటువంటి మహాత్ములని అందరూ నారాయణ స్వామి మహారాజు గారిని సద్గురువులుగా భావిస్తూ పూజిస్తారనమాట. నరసభవాడిలో నారాయణ స్వామి వారికి అగ్రస్థానం ఉంది. పూజారులు ముందుగా స్వామివారి పాదకులకు పూజించి తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారి అనుమతి తీసుకొని దత్తస్థానాన్ని తెరిచి కాకడ హారతి చేస్తారు. భక్తుల అనుమతితో గురువును పూజించడం అనేది దత్తాత్రేయ స్వామి యొక్క సాంప్రదాయంలో విశిష్టమైనటువంటి సాంప్రదాయం అన్నమాట. అందుకే వారికి భక్తవత్సలుడు అన్న పేరు ఊరికే రాలేదు. నృసింహ సరస్వతి స్వామి గారి ఉత్సవమూర్తి కూడా ఎప్పుడు నారాయణ స్వామి గారి మఠంలోనే ఉంటుంది. అంతటి శ్రేష్టమైనటువంటి నారాయణ స్వామి గారి ద్వారా భక్తవత్సలుడు దత్తాత్రేయ స్వామి ఎలా అయ్యారో ఇప్పుడు మనకు తెలిసింది కదా. మనందరము దత్తాత్రేయ స్వామిని స్మరించడం ద్వారా వారు భక్తవత్సలుడు అయి మనందరికీ మన మీద కృపాకటాక్ష వీక్షణాలు ప్రసరించాలని. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.